లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తనలోని అసలు సిసలు పొలిటీషియన్ ని చూపిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి ఏర్పాటుకు నడుం బిగించి సక్సెస్ అయిన ఆయన జగన్ పార్టీని భూస్థాపితం చేస్తానని ఎప్పుడో ప్రకటించారు. ఒకవైపు డిప్యూటీ సీఎంగా తనదైన మార్కు చూపిస్తున్న ఆయన మరోవైపు వైసీపీని లేకుండా చేయడానికి పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారు. వైసీపీకి పటిష్ట ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్టీలను ఆ పార్టీకి దూరం చేయడానికి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారంటున్నారు. మన్యం, అల్లూరు జిల్లాలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కంచుకోటలు బద్దలు కొట్టడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించినప్పుడు ఆ పార్టీ ఉంటుందా, ప్రజారాజ్యం పార్టీలో లాగా కాలగర్భంలో కలిసిపోతుందా అనే అనుమానాలు చాలా మందిలో తలెత్తాయి. కానీ జనసేనాని రాజకీయాల్లో తన బలమేంటో చూపించుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులు చవిచూశారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీ, బీజేపీ కూటమికి 2014 ఎన్నికల్లో మద్దతిచ్చి పోటీ చేయకుండా ప్రభుత్వ ఏర్పాట్లో కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిని ఒంటరి పోరుకు తన బలం సరిపోదని అర్థం చేసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటుకు తానే ముందుండి చొరవ తీసుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తు సెట్ చేయడమే కాదు, 151 సీట్లతో గెలిచామన్న వైసీపీ గర్వాన్ని అణచివేశారు. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన అధినేత ఇప్పుడు డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి ఆదివాసీలను ప్రయాణ కష్టాల నుంచి బయటపడేయడానికి రోడ్లకు శంకుస్థాపన చేశారు. గిరిజనులకు డోలీల్లో ప్రయాణించే కష్టాలను తీరుస్తానని ప్రకటించారు. నా స్వప్నం, నా కళ నా ఒక్కడి కోసం కాదు, నా ఓజీ కోసం కాదు, సినిమా కోసం నేను ఎప్పుడు కలగన్నా. నేను దేశం కోసం కలగన్నా, దేశంలో ఉన్న ప్రజల కోసం కలగన్నా. ఈ పేరు, ఈ బలం, మీ ప్రేమాభిమానం ఇవన్నీ కలిపి 4 రోడ్లు వేస్తే జన్మధన్యం అనుకున్నాను. ఈరోజు 4 కాదు 29 రోడ్లు వేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల్లో జోరువానలో సైతం పర్యటించడం, స్వయంగా నడుస్తూ బురదలో కొండలు ఎక్కడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతవరకు ఎన్నికల సమయంలో తప్ప గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు ఆ గిరి శిఖర గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదంటే అతిశయోక్తి కాదు. కానీ పవన్ కళ్యాణ్ దానికి బ్రేక్ చేశారు. తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో పవన్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. నిజానికి పవన్ పర్యటించిన ఆయా గ్రామాలు రాజకీయంగా అప్పుడు కాంగ్రెస్ కు, ఇప్పుడు వైసీపీకి కంచుకోటలు. రెండు 2024 ముందు ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేశాయి. అరకు, పాడేరు, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో 2014, 2019 ఫలితాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆయా సెగ్మెంట్లలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంతెందుకు కూటమి ప్రభంజనంలో కూడా అరకు ఎంపీ, అరకు, పాడేరు ఎమ్మెల్యే సీట్లు కూడా వైసీపీనే గెలుచుకుంది. మిగిలిన నియోజకవర్గాల్లో కూటమి గెలిచినప్పటికీ గిరిజనం మాత్రం వైసీపీనే విశ్వసిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నది చరిత్ర చెప్తున్న వాస్తవం. అందుకే గబ్బర్ సింగ్ అభివృద్ధి మంత్రంతో గిరిజన తండాలు అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ సాదాసీదాగా పర్యటిస్తే ఏముంది, ముందు మన లెక్క ఏంటో చూపిస్తే తర్వాత ఓట్ల లెక్క తేల్చవచ్చు అనే ధోరణిలో ఉన్నారట జనసేనాని. అందుకే ఏళ్ల కొద్దీ పాతుకుపోయిన డోలీ మోతలకు చెక్ పెట్టాలని ప్లాన్ చేశారట. అభివృద్ధి మంత్రంతో గిరిజన మనసులను గెలవాలనే పట్టుదలతో ఉన్నారట ఆయన. 2 నెలలకొకసారి 3 రోజులు గిరిజన గ్రామాల్లో మకామంటూ చేసిన ప్రకటన కూడా వారితో మమేకమవడానికేనంట. మన మనిషి అని వారి చేతి అనిపించుకునేలా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారట జనసేనాని. కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ, మన మంత్రివర్గ సహచరులు కానీ, ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే మాటిస్తున్నా. ఇక్కడికి ఈరోజు వచ్చి రోడ్ల కోసమే రాలేదు నేను. మీ కష్టాలు తెలియాలి, మీ బాధలు తెలియాలి. నేనున్నా ఈ రోజున. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి,
ఇది నేను ఒక 5 సంవత్సరాలు చెప్పట్లా, వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుందో అనేది నేను 3 పర్యాయాలు 6 నెలలైంది ప్రభుత్వం వచ్చి, ప్రతి 2 నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ, మన పార్వతీపురంలో కానీ, అరకు ప్రాంతాల్లో కానీ, గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజులు గిరిజనులతోనే గడపాలి, మన ప్రాంతాల్లోనే గడపాలని కోరుకున్నాను. ఎందుకంటే మీ అభివృద్ధి నాకు చాలా అవసరం. మీరు ఆనందంతో ఉండాలి. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి, ఇంకా మీరు రోడ్లకి, ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చలించే వ్యక్తి నేనున్నాం, దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం ప్రసంగిస్తూ ఉండగా అభిమానులు ఉత్సాహంతో ఉరకలేశారు. సీఎం అంటూ పలుమార్లు నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులను వారించారు. అలా చేయొద్దని, తానే ఇలా చేస్తున్నాను అని అనుకొని అవకాశం ఉందని, ఏపీకి ఎంతో అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఆయనను మనమందరం గౌరవించాలంటూ తన రాజకీయ పరిణతి ప్రదర్శించారు. ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి అడగ్గానే 40 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలపడం విశేషం. నెలలో సీఎం గారు పాప చంద్రబాబు గారు ఏమనగా ప్లీజ్ లేదు వినండి, మన గౌరవ ముఖ్యమంత్రిగా మనం గౌరవిద్దాం. నేను డిప్యూటీ సీఎం గారు నన్ను గౌరవించారు కదా, సంతోషం. ఏమవుతాయంటే వేదిక పైన నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా, మీ దగ్గర నడిపించారంటారు కదా, నన్ను తిడతారు. మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరని కాదు, ఎవరు బాగా పనిచేశారని. ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవం చాలా కీలకం, చాలా కీలకం. ఈరోజు 40 కోట్లు కావాలి మన గిరిజన గ్రామాల కంటేనే వెంటనే ఆయన ఒక అరగంట మొత్తం అందరిని పిలిచి మాట్లాడారు. ఇవ్వగలమా అంటే వెంటనే ఇచ్చేద్దాం, వెంటనే చేశాం. సో అందుకని మనస్ఫూర్తిగా ఆయన మరోమారు మీ అందరి తరపున కూడా ఇంకోసారి ఆయన ధన్యవాదాలు తెలుపుతాం. ఇక డబ్బు లేకపోతే నాలాంటోడు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. సో మనసు ఉండాలి, దానికి బుద్ధి ఉండాలి. సో మనసు బుద్ధి 2 కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ పర్యటన 2-3 నెలలకొకసారి అక్కడికి వస్తానని ప్రకటించడం, పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ మాట్లాడడం వెనుక ఆయనకు స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మన్యం, అల్లూరి జిల్లాలో జనసేనను వైసీపీ ప్లేస్ లో రీప్లేస్ చేయాలన్నదే జనసేనాని స్కెచ్ అంటున్నారు. ఇలాగో 10 ఏళ్లు కూటమే అధికారంలో ఉంటుందని పవన్ నమ్మకంతో ఉన్నారు. ఆ క్రమంలో గిరిజన ప్రాంతాల్లో జనసేన ఎక్కువ సీట్లు అడగడానికి ఆస్కారం ఉంటుందని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. పవన్ వ్యూహాలు పవన్ కి ఉండవచ్చు, మరి ఆయా ప్రాంతాల్లో ఆకట్టుకునే నాయకులెక్కడా అంటే ప్రస్తుతానికి సమాధానం కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన నాయకుడు కనిపించడం లేదు. తాజాగా మన్యం జిల్లాలో పవన్ పర్యటనలు అందరూ విజయనగరం నాయకులే దర్శనమిచ్చారు తప్ప మన్యం జిల్లాకి చెందిన నాయకులు పెద్దగా కనిపించలేదు. చూడాలి మరి గిరిజనం మైండ్ సెట్ మార్చే పనిలో పడిన జనసేనాని దాంతో పాటు నాయకులను ఎలా తయారు చేస్తారో. For more videos like this, subscribe Big TV channel.